Hi everyone, welcome to our YouTube channel Rajat Kumar Diaries. సో ప్రజెంట్ ఏబిపిఎస్ఆర్ సంబంధించిన ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిపోర్టింగ్ వల్ల ఎప్పుడుతో లాస్ట్ అనమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అందులో ఆ డౌట్స్ ఏంటనేది మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. మోస్ట్లీ 5 to 6 డౌట్స్ అంటే ఎక్కువ మంది రేస్ చేసేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎవరైతే సీట్ ఎలిమెంట్ వచ్చిందో వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ మనకు సీట్ వచ్చింది జాయిన్ అయిపోయాం అని ఏం కాకుండా వాళ్ళకు కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్ కేస్ మీకు సీట్ వచ్చి సెలెక్ట్ అయిపోయినా సరే వీలైతే ఒకసారి వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో అలాగే అయితే సీట్ రాలేదు అలాగే కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏపీ సెటప్ కోసం చూస్తున్నా అంటే అలాట్మెంట్ కోసం సెకండ్ కౌన్సిలింగ్ కోసం అంటే వెయిట్ చేస్తుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో నేనైతే పాయింట్ వైజ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చి ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరికైతే సీట్ వచ్చిందో అది నచ్చకపోతే ఏం చేయాలి. కొంతమందికి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అప్లై చేసుకుంటారు. అలాట్మెంట్లో వాళ్ళకి వెబ్ ఆప్షన్ వాళ్ళు పెట్టుకున్న దాంట్లో వాళ్ళ ప్రియారిటీ అంటే సంథింగ్ అన్ని కేటగిరీస్ బేస్ చేసుకుని వాళ్ళ ర్యాంక్ అన్ని చూసుకుని ఇన్కేస్ వాళ్ళకి సీట్ వచ్చిన దాంట్లో ఏమవుతుందంటే అయితే వాళ్ళకి నచ్చిన దాంట్లో రావచ్చు, లేదంటే వచ్చి వేరే పెట్టుకున్న కాలేజ్ ఏదో దాంట్లో ఆప్షన్గా పెట్టేసి ఉంటారు కదా, అందులో రావచ్చు లేదా లేకుండా పోవచ్చు. సో నచ్చిన దాంట్లో వస్తే ప్రాబ్లం ఏం లేదు. నచ్చిన దాంట్లో వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ జాయిన్ అవ్వాలి లేదనే డౌట్స్లో ఉంటారు అనమాట. సో దానివల్ల ఇప్పుడు వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా ఉండాలా అంటే మీకు ర్యాంక్ బాగుంది, సెకండ్ కౌన్సిలింగ్ వెయిట్ చేసిన నాకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా కాల్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. లేదు అనుకుంటే పర్లేదు దీంట్లో అడ్జస్ట్ అయిపోతాను అంటే జాయిన్ అవ్వండి. సో అలా అని చెప్పి ఇంకొక మెయిన్ పాయింట్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే నచ్చలేదని సెల్ఫ్ రిపోర్టింగ్ అవ్వకుండా ఉండిపోతే ప్రాబ్లమ్ అంటే ఇన్ కేసు మీకు నచ్చలేదు కాలేజ్, సో మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అవ్వకుండా ఉండిపోతే సెకండ్ కౌన్సిలింగ్ వెయిట్ చేస్తారు. ఫైన్, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నారు, మీ ర్యాంక్ అన్ని బాగుండి ఇన్ కేసు మీకు నచ్చిన కాలేజ్ వచ్చిందంటే ఓకే, రాలేదు అంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ పోతుంది. అది మెయిన్ ప్రాబ్లం. మీరు ఇన్ కేసు ఫస్ట్ కౌన్సిలింగ్ ఎక్కడో కాలేజ్లో సీట్ వచ్చింది యూనివర్సిటీలో, అందుకని సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నప్పుడు అక్కడ మీకు ఏదో ఒకటి సీట్ అయితే వస్తుంది లేదా రాకుండానే ఉంటుంది. వచ్చినప్పుడు మీకు నచ్చిందే వస్తే హ్యాపీ, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోతారు. లేదు రాలేదు అనుకుంటే సెకండ్ టైం వచ్చిన దానికన్నా ఫస్ట్ టైం వచ్చింది బెటర్ అనుకున్నాడు బ్యాక్ వచ్చి ఇక్కడ కంటిన్యూ అయిపోవచ్చు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అవ్వకుండా అయితే మాత్రం ఉండిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అవ్వడమే మంచిది. అంటే సీట్ రావడమే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీరు అనుకున్న కాలేజ్ రాలేదంటే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ. సో మోస్ట్లీ ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ అనేది చాలా బెటర్ కాలేజ్ అయ్యి ఉంటుంది నా వరకు. సో అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీకు సీటు ఆ కాలేజ్ వచ్చిందని సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ అంతే. సో వీరంతా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే అవ్వకుండా అయితే ఉండకండి. నచ్చలేదంటే సెకండ్ కౌన్సిలింగ్ వెయిట్ చేయండి, ఇక్కడ రిపోర్ట్ అయిపోయి వెయిట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికి వస్తే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అన్ని ఉంటారు, వాళ్ళే ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకుని ఉంటారు. సో ఆటోమేటిక్గా సెకండ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకుని సీట్ అయితే ఎలా రాలేదో వాళ్ళ కోసం మోస్ట్లీ పెట్టి సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, నాకు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వస్తుంది కదా అని సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చా లేదని డౌట్ ఉంటుంది. అలాగే ఏం కాదు, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వచ్చినా సరే మీ సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. మీకు అక్కడ నచ్చకపోవచ్చు ఏదైనా రీజన్స్ ఉండొచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. సో సెకండ్ కౌన్సిలింగ్ కూడా మీ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో సెకండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే ప్రాసెస్ ఉందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం, వెబ్ ఆప్షన్స్ పెట్టడం, బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఆర్డర్లో జరిగిందో అదే ఆర్డర్లో జరుగుతుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఎవరైతే ఏపీసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉంటారో వాళ్ళు కొంతమంది ఫస్ట్ కౌన్సిలింగ్ అప్లై చేయరు, అంటే రిజిస్ట్రేషన్ కూడా అవ్వరు అనమాట. క్వాలిఫై అయిపోయి ఉంటారు బట్ రిజిస్ట్రేషన్ అవ్వరు. వాళ్ళు ఫస్ట్ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, అమౌంట్ కట్టుకోవాలా, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్లు అలా అవుతూ ఉంటాయి. బట్ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ అప్లై చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అక్కడ వెబ్సైట్లో ఎప్పుడైతే సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవగానే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ పెట్టారో ఆటోమేటిక్గా మీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మోస్ట్లీ ఉండకపోవచ్చు, ఇంకా వెబ్ ఆప్షన్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో బట్ ఎవరైతే
ఫస్ట్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి మనం ఫస్ట్ నుంచి చేసుకుంటాం, రిజిస్ట్రేషన్ అవ్వాలా, అమౌంట్ పే చేయాలి. సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టేస్తే మళ్ళీ అమౌంట్ అది పే చేయడం ఏమి ఉండదు. ఒకసారి మీరు అమౌంట్ పే చేస్తే 2 కౌన్సిలింగ్ ఎలిజిబుల్. సో అందుకే మోస్ట్లీ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఉంటారు కొంతమంది, చాలా తక్కువ మంది ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకోకుండా సెకండ్ పెట్టుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే బాగుంది, అమౌంట్ అన్నది ఒకసారి కడితే 2 కౌన్సిలింగ్ ఎలిజిబుల్. కాబట్టి బట్ సెకండ్ కౌన్సిలింగ్ అంటే మీరు మళ్ళీ పే చేసుకోవాలి, అమౌంట్ అయితే ఖచ్చితంగా పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు అది. సో అది ప్రాసెస్ అనేది మ్యాక్సిమం ఫస్ట్ కౌన్సిలింగ్ లాగా ఉంటుంది. బట్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో అదే పెట్టుకున్నారో వాళ్ళకైతే రేట్ ఆఫ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకునే సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అనే విషయానికి వస్తే, మోస్ట్లీ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో హయ్యర్ ర్యాంక్ వాళ్ళందరికీ సీట్లు అలౌట్ అయిపోద్ది. టాప్ యూనివర్సిటీలో కూడా చాలా 60 to 70% సీట్లు ఫిల్ అయిపోతాయి. సో సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరు ఉండిపోతారంటే వాళ్ళు ప్రియారిటీ ఆర్డర్లో సరిగ్గా పెట్టుకోలేని వాళ్ళు, లేదంటే కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కేటగిరీతో కొంచెం రిజర్వేషన్తో ఇలా ఇవన్నీ కొంచెం తక్కువగా ఉండి సీట్ వచ్చే ఛాన్స్ కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ ఉంటారు. కాబట్టి మీకు పూర్తిగా లేదని చెప్పను, ఉందని చెప్పను. ఎందుకంటే మీకు ఇక్కడ పోటీ తక్కువ ఉంటుంది, అంటే హయ్యర్ ర్యాంక్ వాళ్ళు తక్కువ ఉంటారు సెకండ్ కౌన్సిలింగ్కి. సో ఉన్న వల్ల మీ ర్యాంక్ బెటర్ అయితే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లేదు మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ రాలేదు కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ అనుకున్న దాంట్లో వస్తుందా అంటే కష్టం. బట్ మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. పూర్తిగా రావని చెప్పి 90% ఆర్ 80% ఫస్ట్ కౌన్సిలింగ్లో అనుకున్న ప్లేస్లో రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఏ యూనివర్సిటీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుని చూడండి, మీ లక్ బట్టి ఉంటుంది. సో ఖచ్చితంగా రాదని చెప్పను. సో సెకండ్ కౌన్సిలింగ్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే మా దాంట్లో కూడా సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో చూడాలి, మీ అన్ని హెల్ప్ అవ్వాలి, మీకు లోపల తెలిసిన మీ ర్యాంక్ అన్ని కూడా మీకు హెల్ప్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడన్నా సరే సెకండ్ కౌన్సిలింగ్ నేను ఎక్కువ ఆప్షన్ పెట్టుకున్నా, ర్యాంక్ ఎక్కువ ఉంది, ఎక్కడొక్కడ వస్తే చాలు గవర్నమెంట్ సీట్ అని ఉంటే నేను ఎక్కువ యూనివర్సిటీలో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంది. సో ప్రియారిటీ ఆర్డర్ నేను ఎక్కువ పెట్టుకోండి. సో అప్పుడైతే ఎక్కడొక్కడ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ ఫిల్ అయిపోతాయి కానీ సెకండ్ కౌన్సిలింగ్లో ఎక్కువ సీట్లు అవైలబుల్గా ఉండవు. సో పెట్టుకున్న కూడా తక్కువ అంటారు. సో అది పూర్తిగా రాదని చెప్పలేం, వస్తుందని చెప్పలేం. సో ఇవి మ్యాక్సిమం ఇవే డౌట్స్ ఎక్కువ మందికి ఉన్నాయి. సో మీకు వీడియో అయితే డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీరైతే రిప్లై అవ్వడానికి చూస్తాను. సో అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.